పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. సువార్త ప్రకటించుటలో మాంద్యులు కాక ఆసక్తి కలిగి ఉండు అని రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా మరి అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నేను సువార్తను ప్రకటించేవారిగా ఉండాలా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 8 వచనాలకు చూసుకున్నట్టయితే యూదుడుగా మరి పౌలు జీవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుండి 15 వచ్చే వరకు మరి క్రైస్తవుడుగా రోమాలోకి సువార్త ప్రకటించేవాడుగా వెళ్ళవచ్చు. తర్వాత మరి పౌలు రోమా పౌరుడుగా వెళ్ళుటకు అవకాశం ఉంది. మరి 4వదిగా యాత్రికుడుగా ప్రయాణం చేసేవాడుగా వెళ్ళుటకు అవకాశం ఉంది. తర్వాత 5వదిగా మనం చూసినట్టయితే బుల్లెట్ పాయింట్ కలిగిన వాడుగా మరి వెళ్ళవచ్చు. అందుకొరకై రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యంలో రాయబడింది. మరి తుచ్చలమైన కోరికలను నెరవేర్చుటకు దేవుడు నన్ను పిలుచుకోలే, మరి ఆయన కోరికను నెరవేర్చుటకాయ. అందుకొరకై దేవుని వాక్యం రాయబడింది. 1 తిమోతిలో 2వ అధ్యాయం 4వ వచనంలో సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగిన వారినిగా ఏర్పరచుకున్నాడు. 5 కార్యాలు ఉంటున్నాయి. ఒకటి, మరి 100 మందికి సువార్త చెప్తే 5 మంది సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటున్నారు. మొదట తాజాములో వచ్చినదిగా మొదటి వారుగా ఉంటున్నారు. కాబట్టి సహోదర ఈ యొక్క మరి సువార్త విషయంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా 1 నుండి 7 వరకు ఆయన వాగ్దాన సువార్తకు కుమారుని ముందుగా మనకు ప్రకటించినాడు. ఆయన నిరూపించిన వాడుగా మరి నిరూపించిన సువార్త ఎట్లా నిరూపించినాడు? మరి ఆయన దావీదు కుమారుడు మనిషి కుమారుడుగా వచ్చినాడు. దేవుని కుమారుడు దైవత్వముగా వచ్చినట్టుగా ఈ లోకానికి వచ్చినాడు. అంత మాత్రం కాక ఇంకా 3వదిగా మనం చూసినట్టయితే పర్సనల్ సువార్త ప్రకటించేవాడుగా, వ్యక్తిగత సువార్త ప్రకటించేవాడుగా వచ్చినాడు. అపోస్తత్వముగా ప్రకటించుటకు వచ్చినాడు. 4వదిగా మనం చూసినట్టయితే రోమాపత్రిక 1:15 వచనంలో ప్రకటించుటకు ఆయన సరిపోయినవాడు. ప్రకటించుటకు ఆయన సరిపోయినాడు. మరి రోమపత్రిక 1:16లో పవర్ఫుల్ గాస్పుల్ అనగా శక్తిగల సువార్త ప్రకటించుటకు, మనుషులను మార్పు చేసుటకుగా ఆయన వచ్చినట్టుగా మనం చూడగలం. కాబట్టి సహోదరు నేను కూడా సువార్త ప్రకటించాలని దేవుడు నా మీద భారం కొనింది. కాబట్టి రానున్న దినాల్లో సువార్త వ్యక్తిగతంగా, సంఘంగా, కుటుంబంగా మనము అనేకులకు కలపత్రాలు ఇచ్చి దేవుని వైపు త్రిప్పగల వారంగా ఉండాలని దేవుడు నాతో మాట్లాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.